హాయ్ అండి. మనం ములక్కాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. నిన్న మార్కెట్ వెళ్ళాను. అక్కడ ములక్కాయలుంటే తీసుకొచ్చానండి. ఇదిగోండి ములక్కాయలు, కారము, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఆవు పిండి, మెంతిపిండి తీసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు వీటన్నిటిని చూసారు కదా మీరు. ఇప్పుడండి బాణలిలో నూనె పోసుకున్నాను. 750 గ్రామ్స్ నూనె పడుతుంది. ఇందులో 500 గ్రామ్స్ నూనె పోసుకున్నాను నేను ఈ ముక్కలకి గాను. చింతపండు అండి 150 గ్రామ్స్ దాకా తీసుకున్నాను నేను చింతపండు. ములక్కాయలండి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని సిమ్ములోనే పెట్టుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక సిమ్ములోనే పెట్టుకొని ఈ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని ఇటు అటు కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాను. ఈ విధంగా చిక్కగా తీసుకోవాలి గుజ్జు. ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇంత చిక్కగా ఉండాలండి. సాల్ట్ ఒక స్పూను, పసుపు వేసుకుంటున్నాం ఇప్పుడు. చిన్న స్పూన్తో పసుపు అండి, హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను పసుపు. ఇదిగోండి ఈ విధంగా హాఫ్ స్పూన్ వేసుకొని ఇదే స్పూన్తో బాగా కలుపుకోవాలండి. సాల్టు, పసుపు చింతపండులో కలిసేలా బాగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి ఇది, లేకపోతే బాగా మాడి అడుగంటేస్తుంది. సిమ్లోనే ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ములక్కాయలు చూడండి, ఇగోండి సిమ్లో పెట్టాను. ఇప్పుడు వేగుతూ ఉన్నాయి కదా. ఇదిగోండి చింతపండు ఈ విధంగా తయారయ్యింది. ఇంకా తీసేయచ్చు దీన్ని. దగ్గర లేకపోతే మాడిపోతూనే ఉంటుందండి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండండి సిమ్లో పెట్టుకొని. ఇగోండి ములక్కాయలు ఈ విధంగా తీసేసుకొని బాగా వేయించిన తర్వాత మొత్తం కలిపేసి ఒక దాంట్లోకి వెడల్పాటి దాంట్లోకి తీసుకున్నాను. ఇదిగోండి బేషన్ లాంటి దాంట్లోకి తీసుకున్నాను. ఈ విధంగా వేగాలి ములక్కాయలు. మరి ఎక్కువగా వేగితే కూడా గుజ్జంతా ఇదైపోతుంది. ఇదిగా ఉంటే చాలు. ఇప్పుడు దీంట్లోకి మనము ఇగోండి చింతపండు గుజ్జు, ఉడకబెట్టిన చింతపండు గుజ్జు అండి దీంట్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇప్పుడు అన్ని పొళ్ళు కలుపుకుందాం మనము. ఇప్పుడు ఆవు పిండి అండి 50 గ్రాములు డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాల పిండి పౌడర్ ఇది 50 గ్రాములు తీసుకున్నాను. దీన్ని చింతపండు గుజ్జులో వేద్దాము. వేసిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలండి గుజ్జులోకే. ఇప్పుడు మెంతిపిండి అండి, ఇదిగోండి 2 టేబుల్ స్పూన్లు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న మెంతి పౌడర్ అండి ఇది. ఇదిగోండి ఈ విధంగా వేసేసాను దీన్ని కూడా. ఇప్పుడు మనం కారం తీసుకుందాము. ఇది 150 గ్రామ్స్ కారం అండి. ఇదిగోండి 150 గ్రామ్స్ కారం తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 200 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు. మీడియంగా తింటాం కాబట్టి 150 గ్రామ్స్ తీసుకున్నాను. సాల్ట్ అండి, సాల్ట్ 100 గ్రామ్స్ తీసుకున్నానండి. సాల్ట్ 100 గ్రామ్స్. మీరు చూసుకొని మీకు చాలేదనుకుంటే మళ్ళీ కొద్దిగా కలుపుకోవచ్చు. ఈ మొత్తం ఈ మిశ్రమం అంతా ఈ పొళ్ళు మొత్తం ఈ చింతపండు పులుసుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి చిక్కగా లూజ్గా ఉంటే చింతపండు గుజ్జు బూజు వచ్చేస్తుందండి పచ్చడి. అందుకని గట్టిగా ఉడకబెట్టుకోవాలి. వాటర్ అనేవి లేకుండా బాగా జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలండి. లేకపోతే బూజు వచ్చిందంటే మొత్తం పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుందండి. అదిగోండి ఆ విధంగా వచ్చింది కలిపితే. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికండి శనగపప్పు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, వెల్లుల్లి కొన్ని దంచి పెట్టుకున్నాను, కొన్ని ఏమో ముక్కలుగా చేసుకున్నాను, కరివేపాకు, ఇదిగోండి ఆయిల్. ఇప్పుడు తాలింపుకి ఈ వేడివేడి ఆయిల్ కొంచెం తీసి అదిగోండి దీంట్లో వేసి, ఇది గట్టిగా ఉంది కదండి అందుకని దీంట్లో వేసి కొంచెం బాగా కలుపుకుంటే కొంచెం లూజ్గా వస్తుందండి, ముక్కలు కలవడానికి వీలుగా ఉంటుంది. ఆ విధంగా వేసి చక్కగా కలుపుకోండి మీరు. కలుపుకుంటే ఆయిల్ అంతా కొంచెం పట్టి కొద్దిగా మెత్తబడుతుంది. అది చాలా గట్టిగా ఉంది కదండి, దాంట్లో మళ్ళీ ములక్కాయలు కలవకపోవచ్చు. అందుకే ముందే ఇవన్నీ చేసుకోవాలి. ముందుగా తాలింపులోకి ఆవాలు తీసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు. దీంట్లో బాగా ఆవాలు ముందుగా వేగాలండి సిమ్లోనే. శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను. శనగపప్పు, మినప్పప్పు మొత్తం వేగాక శనగపప్పు, మినప్పప్పు బాగా వేగాలండి. ఆవాలు వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు
కొన్నేమో చితగ్గొట్టాను, కొన్నేమో మామూలుగా గబ్బాలుగానే తీసుకున్నాను. అదిగోండి ఆ విధంగా మొత్తం కలిపి వేసుకొని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి సిమ్లోనే. మాడనివ్వకూడదండి. మాడిందంటే మళ్ళీ మొత్తం ఆ స్మెల్ వేరేగా వచ్చేస్తుంది పచ్చట్లోకి. మాడకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకుంటే తాలింపు వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. అదిగోండి ఆ విధంగా మొత్తం ఆ ముక్కలు, తరుక్కున్న ముక్కలు మొత్తం కలిపేసి వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు అన్నీ వేయించుకోవాలి సిమ్లో బాగా. వేగిన తర్వాత ఎండుమిరపకాయలండి 5, 6 మిరపకాయలు తీసుకున్నాను నేను. మీ ఇష్టం వేసుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము తాలింపులోకి అనేసి. ఇదిగోండి ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా కొంచెం సగం వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకండి కడిగేసి బాగా తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు తీసుకొని, ఇది చెట్టుకు అప్పుడప్పుడు కోసిన కరివేపాకండి. మంచి స్మెల్ వస్తుంది ఇది వేగుతుంటే. ఈ తాలింపు మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుందండి. బాగా వేయించుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది నేను ఆయిల్ వేసి మెత్తగా కలుపుకొని పెట్టుకున్నాను కదా, ఈ మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు తాలింపు కొద్దిగా చల్లారనివ్వాలండి. వేడిగా ఉండకూడదు తాలింపు. దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా ఆయిల్ ఈ పచ్చడికి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా ఇది ఆయిల్తో మిక్స్ అయిపోవాలండి. బాగా కలిసిపోవాలి పచ్చడంతా. అప్పుడు ములక్కాయలు లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకుంటే అవి విరిగిపోతాయి మనం ఈ కలుపుతుంటే. ఈ విధంగా బాగా కలిసిపోయాక ఆయిలును పచ్చడి వేరు అవ్వకుండా అదిగోండి ఆ విధంగా కలిసిపోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం ములక్కాయలు వేసుకోవాలండి. ఈ మొత్తం ఈ మెత్తటి మిశ్రమము నేను తీసుకెళ్ళి అదిగోండి నేను ములక్కాయల్లో డైరెక్ట్గా వేస్తాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెమే తెచ్చానండి. చిన్న మీడియం సైజు 3 ములక్కాయలే. వీటికి ఒక 3/4 కిలో నుంచి కిలో దాకా పచ్చడి వచ్చింది. అదిగోండి ఆ కొంచెం పచ్చడి వచ్చింది. అదిగోండి ఆ విధంగా ముక్క నలగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే విడిపోతుంది ముక్క. ఈ విధంగా ఇంకా పచ్చడి అంతా పూర్తయిపోయిందండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయింది.